కానీ ఒక విషయం ఆలోచిస్తే కనుక ఇక్కడ పాక్కి సంబంధించి కొన్ని దేశాలకు మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. సో దౌత్యపరంగా ఆ దేశం కొన్ని దౌత్యపరమైన సంబంధాలు నిలుపుతోంది. గతంలో గల్ఫ్ దేశాలు కూడా ఒక మతపరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుండే. కానీ ఈ రోజున ఆ దేశం యొక్క పరిస్థితి ఏంటండి అసలు ఆ దౌత్య సంబంధాల విషయంలో? దౌత్య సంబంధ విషయాల్లో గల్ఫ్ కంట్రీస్ కూడా ఇప్పుడు దే ఆర్ నాట్ సైడింగ్ పాకిస్తాన్. చాలా వాళ్ళకి రిలేషన్షిప్ మన ఇండియాతో ఉన్నాయి. మీరు చూసారు, మన సౌదీ అరేబియాతో, యుఏఈతో, ఆ దేశాలన్నీ అంటున్నాయి మరిచి మనకు వాళ్ళకున్న డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, నాట్ ఇన్ పాకిస్తాన్ అని. ఓకే, అది ఎందుకని దట్ దే వాంట్ గుడ్ రిలేషన్స్ విత్ ఇండియా. ఇండియా ఇస్ అ బిగ్ మార్కెట్, పాకిస్తాన్ మార్కెట్ నో మార్కెట్. సో ఈ దేశాలు కొన్ని ఏళ్ల కింద మేము విల్ పుట్ మనీ ఇన్ కాశ్మీర్లో కూడా అన్నారు. వీ సెడ్ yes, మీరు పెట్టుకోవచ్చు అన్నాం. సో దే వాంట్ బిజినెస్, దే వాంట్ శాంతి. దే హ్యావ్ లెఫ్ట్ ఆల్ దట్ ఉగ్రవాదం, దట్ ఐఎస్ఐఎస్ అండ్ ఆల్ వాటిని వదిలేశారు వాళ్ళు. ఈ దేశాలన్నీ వాళ్ళకి కావాల్సింది పీస్, శాంతి కావాలి. వాళ్ళకి ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్. ఇండియాతో వాళ్ళకి సంబంధాలు కావాలి. వాళ్ళు పాకిస్తాన్ పేరు పెట్టుకుని, రిలీజియన్ పేరు పెట్టుకుని ఇప్పుడు వాళ్ళ కోసం ఫైట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒక్క టర్కీ మిగిలింది అంతే వాళ్ళకి. సురేంద్రనాథ్ గారు, ఇటువంటి సమయంలోనే మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, సరే ధీటుగా దాడుల్ని, ప్రతి దాడులు మనం చేస్తూ ఉన్నాం, ధీటుగా ఎదుర్కొంటూ ఉన్నాం, ఉగ్రదాడుల్ని కూడా ఎదుర్కొంటూ ఉన్నాం, ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకుంటూ ఉన్నాం. కానీ అల్టిమేట్గా ఆలోచించాల్సింది దేశాలకి, ఈ యుద్ధంలో పాల్గొనే దేశాలకి ఎంతవరకు నష్టం కలుగుతుంది అనే అంశాన్ని చాలా పర్టికులర్గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థికంగా కావచ్చు, వాణిజ్యపరంగా కావచ్చు, ఇతరతర అంశాల్లో. సో ఈ యుద్ధం జరగటం వల్ల రెండు దేశాలకి ఎటువంటి నష్టాలు ఉంటాయండి? మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో? ఈ సెడ్ దిస్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్ అన్నారు. అవును. ఎందుకన్నారు ఆ మాట? ఎందుకంటే ఈ కొత్త వెపన్స్ మూలన, రాకెట్ల మూలన, న్యూక్లియర్ వెపన్స్ మూలన యుద్ధంలో అందరూ నాశనం అయిపోతారు. రెండు సైడ్లు. మనం గెలవచ్చు, మనం గెలిచినా కూడా నష్టం ఎంతో ఉంటుంది. అందుకని ఆ లక్ష్యం ఉండాలి. ఆ యుద్ధం చేయడానికి లక్ష్యం ఏమిటి? మన లక్ష్యం ఏంటి? పాకిస్తాన్ డిస్ట్రాయ్ చేద్దామన్నా, పాకిస్తాన్ క్యాప్చర్ చేద్దామన్నా, పాకిస్తాన్ ఉగ్రవాదం తీసేద్దామన్నా. సో ఆ లక్ష్యం మనకు తెలియాలి. ఆ లక్ష్యం ప్రకారం మనం స్ట్రాటజీ చేసుకుంటాం అనమాట. మనకి మన దేశానికి పక్క దేశంలో ల్యాండ్ తీసుకుంటానికి మనకి ఆ పాలసీ ఎప్పుడు లేదు. మన ఆర్మ్ ఫోర్సెస్ పాలసీ ఏమిటి? డిఫెండ్ ఇండియా, సావర్నిటీ ఆఫ్ ఇండియా. సో అది మన నంబర్ 1 పాలసీ. సెకండ్ ఏంటి? ఉగ్రవాదాన్ని, ఇప్పుడు మనం ఉగ్రవాదం ఇస్ ఓన్లీ అదర్ ఇష్యూ మనకి కష్టం ఇస్తుంది. ఆ ఉగ్రవాదాన్ని ఎలా తీయాలంటే, దే నో వే దట్ యూ కెన్ టేక్ ఉగ్రవాదం అన్లెస్ మీ నైబర్ మీతో కోఆపరేట్ చేస్తారు కాదు. మనం కొట్టచ్చు, వాళ్ళ క్యాంప్ని కొట్టచ్చు, వాళ్ళ లోపలికి వెళ్ళి ఏంటి ఏజెంట్స్తో కొట్టించవచ్చు. కానీ ఉగ్రవాదాన్ని ఆపలేము. అది కొంచెం మైండ్లో, అది ఉగ్రవాదం మైండ్లో వస్తుంది అన్నమాట. ఆ ఉగ్రవాదం ఆపడానికి చేసేవాళ్ళు ఒకటి పాకిస్తానే. కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే దెర్ ఇస్ నో అదర్ ఆన్సర్ ఎక్సెప్ట్ టు హిట్ హిమ్ సమ్ టైమ్స్ అంటే ఇది చేయొద్దు. 3-4 ఏళ్ళు కూర్చుంటాడు, మళ్ళీ పైకి దిస్తాడు అన్నమాట. అది. సో టేకింగ్ ఏ హోల్ వార్ టు స్టాప్ ఉగ్రవాదం మే కాజ్ నాశనం టు పాకిస్తాన్ ఆల్సో. మనకు కూడా చాలా పెద్ద లాస్ వస్తుంది, ఎకనామికల్ లాస్ వస్తుంది అన్నమాట. మనకు కావాల్సింది మన ప్రజలు పైకి రావాలి, ఆ యుద్ధం కాదు మనకు కావాల్సింది. సో యుద్ధం లక్ష్యం మనం ఎప్పుడు మనం గుర్తుంచుకుంటే, ఆ యుద్ధం లక్ష్యంలో మనకి సావర్నిటీ ఆఫ్ ఇండియా ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్యాప్చరింగ్ టెరిటరీస్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ డిస్ట్రాయింగ్ పాకిస్తాన్. అందుకనే మనం యుద్ధము ఎప్పుడు అడగలేదు మనం. అందుకనే ఇప్పుడు చేసింది కూడా మనము చిన్న పని చేసాం. మీ స్టేట్మెంట్ విన్నారో లేదో, మన ఫారిన్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నాన్ ఎస్కలేటరీ, మేము ఈ యుద్ధం ఇంకా పైకి తీసుకెళ్ళము. ఓకే.